హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మనం ఈ వీడియో కంటే ముందు వీడియోలో తొలి ఏకాదశి వెనుకున్న కథను తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తెలుసుకోబోయే కథ కేవలం ఒక కథ కాదు. అది స్నేహానికి గౌరవం, ఉపవాసానికి మహిమ, భక్తుడికి భగవంతుడు ఇచ్చిన ఉత్తమ బహుమతి గురించి. ఏకాదశి వ్రతం వల్ల కుచేలుడికి దరిద్రం ఎలా తొలగిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది శ్రీకృష్ణుడు కుచేలుడు మధ్య జరిగిన అపురూప స్నేహగాథ. ఈ కథలోనే దాగి ఉంది ఏకాదశి వ్రతం అద్భుతమైన శక్తి. కుచేలుడు ఈయనను సుదాముడు అని కూడా పిలుస్తారు. శ్రీకృష్ణుడికి చిన్ననాటి స్నేహితుడు. ఇద్దరు ఒకే గురుకులంలో కలిసి చదువుకున్నారు, పెరిగారు. అయితే కాలం మారింది. శ్రీకృష్ణుడు ద్వారకాకు రాజుగా మారిపోయాడు. కానీ కుచేలుడు మాత్రం పేదరికంలో పూర్తిగా నలిగిపోయాడు. తినడానికి తిండి లేదు, వేసుకోవడానికి బట్టలు లేవు. తన భార్యతో పిల్లలతో కలిసి ఒక చిన్న గుడిసెలో జీవితం వెళ్లదీస్తున్నాడు. వారి కష్టాలు వర్ణాతీతం. ఒకరోజు కుచేలుడి భార్య తన బాధను తట్టుకోలేక భర్తను ఇలా అడిగింది. మీరు శ్రీకృష్ణుడికి చిన్ననాటి స్నేహితులు కదా, ఇప్పుడు ఆయన పెద్ద రాజు అయ్యారు. ఒకసారి వెళ్లి కలిస్తే మన బాధలు తొలగిపోవచ్చు కదా అని చెప్పింది. తాను అలా చెప్పడానికి కారణం కేవలం కుటుంబం పట్ల ఉన్న నిస్వార్థ ప్రేమ మాత్రమే. ఆమె మాటలకు కుచేలుడు కదిలిపోయి శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకాకు బయలుదేరాడు. శ్రీకృష్ణుడు తన చిన్ననాటి స్నేహితుడిని చూసి ఎంతగానో ఆనందపడ్డాడు. ఆయన కళ్ళల్లో ఆనందంతో పాటు కుచేలుడి దుస్థితిని చూసి కన్నీళ్లు కూడా వచ్చాయి. ఎలాంటి పట్టింపులు లేకుండా ఆత్మీయతతో దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. ఇద్దరూ కలిసి చిన్ననాటి జ్ఞాపకాలను, గురుకులంలోని సరదాలను గుర్తు చేసుకున్నారు. అయితే కుచేలుడు శ్రీకృష్ణుడి దగ్గర వచ్చేటప్పుడు ఖాళీ చేతులతో రాకూడదని, తాను అంత పేదరికంలో ఉన్నా కూడా తన దగ్గర ఉన్న కొన్ని అటుకులను ఒక వస్త్రంలో కట్టుకొని దాన్ని తీసుకొని వచ్చాడు. అది శ్రీకృష్ణుడికి సంతోషంగా ఇచ్చాడు. శ్రీకృష్ణుడు సంతోషంగా అటుకులను తిన్నాడు. అయితే కుచేలుడు మాత్రం తన పేదరికం గురించి, తన కష్టాల గురించి ఒక మాట కూడా చెప్పలేదు. స్నేహాన్ని గౌరవించాడు. వారు గురుకులంలో ఉన్న రోజులు గుర్తు చేసుకుంటున్నారు. అక్కడే ఒక రోజు గురువు ఒక ఉపవాస వ్రతం గురించి చెప్పారు. అదే ఏకాదశి వ్రతం. ఆ రోజు వారికి భోజనం దొరకలేదు. ఆకలితో అలమటించిన కుచేలుడు మాత్రం ఏమాత్రం అడ్డంకి లేకుండా ఉపవాసంగా గడిపాడు. అంతేకాదు, తనకి దొరికిన కొద్దిపాటి ఆహారాన్ని కూడా తాను తినకుండా శ్రీకృష్ణుడికి అర్పించాడు. ఇది కేవలం ఉపవాసం కాదు, ఇది భక్తి, స్నేహం, త్యాగం. ఈ పుణ్యఫలాన్ని కుచేలుడు ఎన్నడో శ్రీకృష్ణుడికి అర్పించాడు. కృష్ణుడు అదే గుర్తు చేసుకున్నాడు. కుచేలుడు తన బాధను ఒక మాట కూడా చెప్పకపోయినా సర్వజ్ఞుడు అయిన శ్రీకృష్ణుడు అతని హృదయం చదివేశాడు. కుచేలుడు తిరిగి ఇంటికి వెళ్తున్నాడు. దారిలో తాను ఏమీ అడగలేదని, ఏమీ పొందలేదని కొంచెం బాధపడ్డాడు. కానీ ఇంటికి చేరిన క్షణం ఆయన కళ్ళను తానే నమ్మలేకపోయాడు. ఆయన గుడిసె ఎక్కడ మాయమైపోయిందో తెలియదు. దాని స్థలంలో ఒక అందమైన రాజభవనం ప్రత్యక్షమైంది. పదునైన వాసనాలతో, మణిమకరందాలతో, సువర్ణ ద్వారాలతో నిండి ఉంది. తన భార్య, తన పిల్లలు సంపదలో, నూతన వస్త్రాలతో సంతోషంగా వెలిగిపోతున్నారు. కుచేలుడు ఏమీ అడగలేదు, ఏమీ చెప్పలేదు. కానీ ఆయన ఆచరించిన ఒక ఏకాదశి వ్రతం, ఆ ఉపవాసం, ఆ త్యాగం, ఆ పుణ్యఫలం అతనికి అన్నీ ఇచ్చింది. అడగకుండానే భగవంతుడు తన స్నేహితుడికి సర్వ సంపదలను ప్రసాదించాడు. భగవంతుడు మనం అడగకుండానే మన మనసును వినగలడు. మన పూజల వెనుక ఉన్న నిష్కలమైన శ్రద్ధను, నిజమైన భక్తిని చూస్తాడు. కుచేలుడికి లభించిన ఈ భాగ్యం ఏకాదశి వ్రత మహిమకు ప్రత్యక్ష నిదర్శనం. అలా చిన్నతనంలోనే కుచేలుడు ఈ వ్రతాన్ని పూర్తి చేశాడు. అంటే ఆ వ్రత మహిమను అప్పటికే కుచేలుడు సంపాదించుకున్నాడు. దాని ఫలం పెద్దయ్యాక కృష్ణుడి ఆశీస్సులతో లభించింది. ఈ విధంగా కుచేలుడు చిన్నతనంలో చేసిన ఈ వ్రతం పెద్దయ్యాక తనకు ఉన్న పేదరికాన్ని పోగొట్టేసింది. చూశారు కదా ఫ్రెండ్స్, ఏకాదశి వ్రతం అంటే కేవలం నోటిని ఆకలితో నిలిపేయడం కాదు. అది మన ఆత్మకు ఆహారం. మనలోని అహంకారాన్ని, దురాలోచనలను త్యాజించడమే ఉపవాసం నిజమైన ఫలితం. కుచేలుడిలా మనం కూడా భక్తితో నిరాహకారంగా ఏకాదశి వ్రతం ఆచరించగలిగితే మన జీవితంలో కూడా అనుకోని మార్పులు జరగవచ్చు. ఒక్కోసారి మనం దేవుడిని ఏం అడగాల్సిన అవసరమే ఉండదు. భక్తితో నిలిపిన నిమిషం భగవంతుడి ఆశీస్సులు మన తలుపులను తట్టగలవు. ఈ కథ మీకు నచ్చింది అని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియజేయండి. మీరు ఇంకా మొదటి వీడియోని అనగా తొలి ఏకాదశి అసలు ఎలా మొదలయ్యింది,
శ్రీ మహావిష్ణువు యొక్క అద్భుతమైన కథ ఉంది. అది ఇంకా చూడకపోయింటే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూసేయండి. లేదంటే ఈ వీడియో కంటే ముందు వీడియోని చూసేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కూడా తెలియజేయండి, వాటిని కూడా వీడియోస్గా చేస్తాను. మరియు తప్పకుండా లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు.